నేనేమంటా అంటే సాంబశివరావు మంచోడు కాదు అని అంట. దానికి రీజన్ ఉంటుంది. నాకు నచ్చలేదు, మీరు మంచోళ్ళు కాదు అంతే. ఇక అదే ఆ నచ్చకపోవడానికి కారణం ఉంటుంది. మీరు బాగాలేరు, నాకు నచ్చలేదు అంతే. ఇక దానికి రీజన్ అట్ట కుదరదు కదా అది. ఇప్పుడు దానికి రీజన్ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు నచ్చారు అంటే ఒక రీజన్ ఉంటుంది. ఒక వ్యక్తి నచ్చడానికి 1,00,000 కారణాలు ఉంటాయి, ఒక వ్యక్తి నచ్చకపోవడానికి కూడా 1,00,000 కారణాలు. అలాంటి కారణం ఒకటి చెప్పమంటున్నాను నేను రాముడి గురించి. మీకు ఎందుకు నచ్చలేదు చెప్పండి ఫస్ట్. ఇప్పుడు మీకు మీ దగ్గర ఉందా ఆన్సర్? నేను అడిగిన దానికి అది లేదు, మీరు చెప్పండి. మీ దగ్గర ఆన్సర్? నా దగ్గర ఆన్సర్ లేదు, మీరు చెప్పండి. నాకు ఎందుకు నచ్చలేదంటే రాముడి పుట్టుకు కారణం విష్ణువు. రాముడు అవతారం ఎత్తక ముందు తులసిని అలాగే బృంద వీళ్ళిద్దరిని కూడా వీళ్ళ మానాన్ని పాడు చేస్తాడు. ఎవరు? విష్ణువు. రాముడు అవతారం ఎత్తక ముందు అంటే రాముడు అవతారం ఎందుకు వచ్చింది అనేదాన్ని చెబుతుందని. తులసి భర్త శంఖచూడు. ఈ శంఖచూడుకి దేవతలకు యుద్ధం జరుగుతుంటుంది. యుద్ధం జరిగేటప్పుడు ఈ దేవతలందరూ కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళతో సహా శంఖచూడుని జయించలేకపోతుంటారు. జయించలేకపోతే ఏంది కారణం ఏంటి, మనం ఎందుకు జయించలేకపోతున్నాం అని చెప్పేసి వీళ్ళకి డౌట్ వచ్చింది. అప్పుడు వీళ్ళందరికీ వీళ్ళు ఆలోచిస్తే ఇలా తెలిసిన విషయం ఏంటంటే శంఖచూడు యొక్క భార్య తులసి ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఆవిడ పాతివ్రత్యం ఇతన్ని కాపాడుతుంది. కాబట్టి మనం ఇతను చంపాలంటే ఆవిడ పాతివ్రత్యాన్ని పాడు చేయాలి అని చెప్పి ఎవరైతే దీనికి సమర్థులా అని చెప్పేసి విష్ణువుని పంపిస్తారు. ఎక్కడికి? శంఖచూడు భార్య దగ్గరికి. ఇక్కడ యుద్ధం జరుగుతూనే ఉంటుంది వీళ్ళతోటి. అప్పుడు ఈ శంఖచూడు భార్య దగ్గరికి ఎలా వెళ్తాడు విష్ణువు? శంఖచూడు రూపంలో వెళ్తాడు, అంటే తులసి యొక్క భర్త రూపంలో వెళ్తాడు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అహల్య దగ్గరికి తన భర్త ఇంద్రుడు గౌతముడి రూపంలో వెళ్తాడు. ఇది మీ మీకు అందరూ తెలిసిన స్టోరీ. అట్లా వెళ్ళినప్పుడు ఆవిడేమనుకుంటుంది అంటే తన భర్తే అనుకొని అతనికి లొంగిపోయేది, అంటే తనతో కలిసిద్ది అనమాట భర్త అనుకొని. అట్లా మోసం చేస్తాడు ఇంద్రుడు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా సిహెచ్ సాంబశివరావు గారు తన వ్యక్తిగతంగా ప్రింట్ చేసినటువంటి అంశాలా, లేకపోతే మీరు ఏదైనా చదివి చూసి ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రజెంట్ మీరు హిందూ పుస్తకాలు అమ్మేటటువంటి షాపుల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ నేను చెప్పిన ఆ బుక్స్లో ముఖ్యంగా ఇవి మీకు మాత్రమే ఎందుకు కనబడతాయి, అంటే హిందూ సమాజానికి ఎందుకు కనబడాయి? మరి అందరికి కనపడతాయి చదివితే ఖచ్చితంగా అందరికి కనపడతాయి. కొంతమంది చదువుతున్నారు, చదివిన వాళ్ళు ఇవన్నీ కూడా మేలకుండా అలా ఉంటున్నారు బయటికి చెప్పకుండా. ఉదాహరణ చూస్తే ప్రవచనకారులు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ కూడా పూర్తిగా చెప్పరు ఉన్నదన్నట్టు. అది ఖచ్చితంగా మీరు కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఒక రెఫరెన్స్ చెప్తాను, శివపురాణంలో ఉంటుంది రెఫరెన్స్ చెప్తాను నేను. అది వచ్చేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎవరికైనా డౌట్గా ఉంటే మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే నేను ఏమన్నా అబద్ధం చెబుతున్నాను మీకు ఎవరికైనా డౌట్ వస్తే నేను రెఫరెన్స్ చెప్తాను, ఆ రెఫరెన్స్ ప్రకారం అందులో ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. అది వచ్చేసి శివపురాణం రుద్ర సంహిత యుద్ధఖండము 22వ అధ్యాయం 49వ శ్లోకం నుంచి 23వ అధ్యాయం 1 నుంచి 45 శ్లోకాలు, 22వ అధ్యాయం 49వ శ్లోకం, అలాగే 23వ అధ్యాయం 1 నుండి 45 శ్లోకాలు. ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఏది జలంధరుడు బృంద ఆ స్టోరీ అంతా కూడా, అంటే విష్ణువు ఏ విధంగా చేసేటప్పుడు. ఉదాహరణ కనుక మీకు నేను చెప్పాలని చూడడానికి ఇది శివపురాణం. ఇదేమి నేను ప్రింట్ చేసింది కాదు, ఆల్రెడీ మార్కెట్లో అమ్ముతున్నవే. ఇదే కాదు, మీరు ఏ శివపురాణం తీసుకున్నా సరే నేను చెప్పినటువంటి రెఫరెన్స్ ప్రకారం అందులో ఉంటుంది అన్నమాట. ఒక క్రిస్టియన్గా బైబిల్ మాత్రమే చదవాలి, మీరు ఈ గ్రంథాలు కూడా చదువుతున్నారు కదా, దేవుడు ఏమన్నారా మిమ్మల్ని? గ్రంథాలు చదివినంత మాత్రాన దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమి అనడు. ఎందుకు చదవాల్సి వస్తుంది అనేది అడగండి, నేను చెబుతా. మాకేమి దేవుడు ఏమనడు, చదివి ఉన్న విషయాన్ని. అంటే దేవుడు నేను ఒక నిమిషం, దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం తినరు మీరు, దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం తినరు, దేవుడికి పూజించింది మీరు తీసుకోరు, విగ్రహారాధన చేయరు, విగ్రహారాధన చేసేటోళ్ళని వ్యతిరేకిస్తారు. ఇన్ని చేసేటోళ్ళు అసలు విగ్రహారాధనను దేవుళ్ళని నమ్మేటటువంటి హిందువులకు సంబంధించినటువంటి గ్రంథాలు ఎందుకు చదువుతున్నారు అని అడిగితే తప్పు కదా? అది ఇది తప్పేం కాదు, హిందూ గ్రంథాలను చదవటం అనేది తప్పేం కాదు. ఎందుకంటే అందులో ఏముందనేది తెలుసుకొని హైందవ సహోదరులకి తెలియనటువంటి వాళ్ళకి చెప్పొచ్చు దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు నేను పర్టికులర్గా హిందూ గ్రంథాలు చదవడానికి ప్రత్యేకమైన కారణం.
నేను ఏంటిదా కారణం? హిందూ గ్రంథాలు చదవటం కాదు ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను రీసెర్చ్ చేశాను. చదివి అవపోసన పట్టిరు కదా. అదే రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అంటే చదవటం కంటే ఇంకా ఎక్కువ. ఎందుకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సుమారుగా ఒక 10 సంవత్సరాల నుంచి కొంతమంది పని కట్టుకుని మరి ఎవరా కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో మతం కొంతమంది. ఫస్ట్ చెప్పాలంటే కరుణాకర్ సుగ్న ఇతను స్టార్ట్ చేశాడు. దాంట్లో బైబిల్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పుకుంటా లేని అంటే ఆడ ఉన్నది ఒకటే దాన్ని వక్రీకరించి చెప్పడం అనేది స్టార్ట్ చేశాడు. మేము అతనికి సమాధానం చెప్పే క్రమంలో బైబిల్లో ఉన్నట్టు ఇదిగో ఇది ఉంది, బైబిల్ నుంచి ఆన్సర్ ఇస్తున్నాం. ఫస్ట్ అతను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాం. కానీ నువ్వు చెబుతున్నటువంటి ఈ దరిద్రం అంతా కూడా నీ దాంట్లో కనపడుతుంది, కావాలంటే చూడు అని చెప్పేసి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి రెఫరెన్స్లు కానివ్వండి అవన్నీ కూడా స్క్రీన్ మీద పెట్టి ప్రజలందరికీ తెలిసే విధంగా చెబుతున్నాం. అలా ఉన్నది. దానికోసమే మీరు చెప్తారు అంతే. నేను ఖచ్చితంగా ఇతనే కాదు, ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు బైబిల్లోని వాక్యాలను వక్రీకరించి చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నిజం తెలియాలి.